హలో అండి. ఈరోజు ఎంతో రుచికరమైన తొందరగా అయిపోయే సాంబార్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మనం ఒక గిన్నెలో నెయ్యి, కొంచెం నూనె వేసి కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుందామండి. ఇది ఎంత వేస్తే అంత స్మెల్ బాగా అనిపిస్తుంది. ఈ మొత్తం వేగిన తర్వాత కరివేపాకు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇంగు వేసుకుందాము. ఇంగు వల్ల మంచి డైజెషన్ అండ్ స్మెల్ కూడా బాగుంటాయండి. సాంబారు పులుసు కూరల్లో అన్నిట్లో వాడతాను నేను. తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ నెయ్యి వేయడం వల్ల కొంచెం వేపితే మంచిగా అనిపిస్తాయండి. సాంబారు రుచి కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత మనం అన్ని ముక్కల్ని వేసుకుందామండి. మన దగ్గర ఏవైతే కూరగాయలు ఉంటాయో అవన్నీ వేసుకుందాము. ములక్కాయలు ఉంటే బాగుంటాయండి సాంబార్కి. నా దగ్గర అవైలబుల్ లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడంత ఉప్పు. కొంచెం ఉప్పు ముందు ఎక్కువ వేస్తాను నేను, దానివల్ల ముక్కలకి మంచిగా పడుతుంది. తర్వాత ఇవన్నీ కలిపి మూత పెట్టేసుకుందామండి. మగ్గిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ మొత్తం కదుపుకుందామండి. కలిపి అడుగంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలండి. తర్వాత మనం వీటిల్లో టమాటా వేసుకుందాము. టమాటా ముందు ముక్కలతో పాటు వేస్తే అంత ముక్కలు మగ్గవండి, అందుకని నేను తర్వాత వేస్తాను. ఈ టమాటా కూడా మంచిగా కలిసేలాగా తిప్పి ముక్కలు కూడా మంచిగా మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి టమాటా కూడా మనకి బాగా మగ్గింది అని అనుకున్న తర్వాత మొత్తం ఒకసారి తిప్పి కదపాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. తర్వాత మనం కారం వేసుకుందాము. సాంబార్ పొడి కూడా వేసుకుందాము. నేను సాంబార్ పెట్టే క్వాంటిటీ బట్టి వేస్తున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు కొంచెం తగ్గించి కొంచెం ఎక్కువ అట్లా వేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అవైలబుల్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, నేను కొంచెం వేసాను. ఇది మొత్తం మగ్గేంత వరకు కదిపి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కొంచెం మగ్గబెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర ముందు వేస్తాను, లాస్ట్లో కూడా వేస్తాను. కొత్తిమీర వేసిన తర్వాత పప్పు వేసుకుందామండి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని మనం దీంట్లో వేసుకుందాము. ఈ పప్పు వేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సజేంత చింతపండు వేద్దాము రసము. దానిలో ఈ పులుపుని ఇదంతా బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేద్దాము, మరీ ఎక్కువ వద్దు. కొంచెం ఇవన్నీ కదిపి మంచిగా వాటరు మనకి ఎంత కావాలి, చిక్కగా కావాలంటే చిక్కగా, దాన్ని బట్టి మనం అన్ని వాటర్ వేసుకుందాము. పులుపు అది చూసుకుంటూ మొత్తం కలిపి అట్లా మరిగిస్తూ ముక్కలు ఉడికేంత వరకు మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మొత్తం ముక్కలు ఉడికిన తర్వాత మన టేస్ట్ అది ఉప్పు అదంతా చూసుకొని ఇది చేసుకుంటే సరిపోతుందండి. ఇలా సింపుల్ మెథడ్లో నేను తయారు చేస్తాను సాంబారు. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా నాకు కామెంట్ చేయండి. మొత్తం మరిగేంత వరకు మనం ఇలా పొయ్యి మీద కొంచెం పెట్టుకుందాము. ముక్కలు మగ్గబెట్టాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. కొంతమంది కుక్కర్లో కూడా చేసేస్తారు. ఇలా మొత్తం వేసేసి ఒక 2 విజిల్స్ పెడితే మొత్తం ముక్కలు కూడా ఉడికిపోతాయి. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఒకసారి ట్రై చేశాను. మా రెసిపీస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.